మోంతా తుపాను దృష్ట్యా అప్రమత్తమైన ప్రభుత్వం ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపడుతోంది. కాకినాడ జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని మోహరించి స్థానికుల్ని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు అందిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కిరణ్ కుమార్తో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. మొంతా తుఫాను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మోహరించింది. కాకినాడ జిల్లాలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే వచ్చాయి. ఉప్పాడలోనూ ఒక ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ బృందం అంతా కూడా ఈ తీర ప్రాంతాలను పరిశీలించింది. దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కిరణ్ కుమార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీ బృందం ఎంతమంది వచ్చారు ఇక్కడికి కాకినాడ జిల్లాకు? ఇక్కడ కాకినాడలో మొత్తం 2 టీంలు డిప్లాయ్ చేయబడినవి ఉన్నాయి. ఒక టీంలో 30 మంది ఉంటారు, 30 మంది చొప్పున 2 టీమ్స్ కాకినాడలో ఉన్నాయి. ఇక్కడ పిఠాపురంలో ఒక టీం ఉంది. అదే ఉప్పాడలోనూ మనం అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టడానికి రెడీగా ఉన్నాము. ఇంకా తాళరేవులో ఇంకో టీం ఉంది. అక్కడ కూడా ముంపు ప్రాంతాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పటికే ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు చాలా అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ఇప్పుడు తుఫాను ఎలా ఉండబోతుంది అనేది మీ డ్యూటీ ఎలా ఉంటుంది, విధులు? మనము టైం టు టైం అప్డేట్స్ తీసుకుంటున్నాము ఐఎండీ నుంచి. సో ఐఎండీ సూచనలు, వాళ్ళ హెచ్చరికల నేపథ్యంలో మన డిప్లాయ్మెంట్ ముంపు ప్రాంతాలని కూడా గుర్తించి అదేవిధంగా మన డిప్లాయ్మెంట్ని మూవ్ చేస్తూ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మనము ఈ సహాయ చర్యలు చేపడతాము. ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ తుఫాన్ నేపథ్యంలో తుఫాన్ ఒకసారి ల్యాండ్ఫాల్ అయిన తర్వాత మనము మెయిన్గా ఆ ఇంపాక్ట్తోని కమ్యూనికేషన్ లైన్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బ్రేక్ డౌన్ అవ్వడము ఇవి జరుగుతాయి. రోడ్లపైన చెట్లు పడిపోవడం, విరిగి పడిపోవడము. సో ఈ కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్, మెయిన్గా కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ డౌన్ ఉంటుంది. సో దీన్ని రీఎస్టాబ్లిష్ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్ని రకాల ఎక్స్పర్టీస్తోని ఇక్కడ రెడీగా ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ బృందాలతో సహా. నిన్నటి నుంచి మేము ఈ ముంపు ప్రాంతాల్లో పర్యవేక్షిస్తున్నాము. అన్ని ముంపు ప్రాంతాలు తిరిగి గ్రౌండ్లో చూసాము. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారము ముంపు ప్రాంతాల్లో ఉన్నారు. సో వాళ్ళని కూడా సెన్సిటైజ్ చేసి మూవ్ చేసే ప్రయత్నంలో మేము ఉన్నాము. సో నేను ఇక్కడ విజ్ఞప్తి చేసేది అందరికీ, ఈ లోకల్ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, మనము ప్రాణం ఇంపార్టెంట్. మన ఆస్తులు మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఒకసారి దీన్ని మనము రిస్క్లో పెట్టేసి మిగతా వాళ్ళని కూడా, మన కుటుంబ సభ్యుల్ని కూడా రిస్క్లో పెట్టేసి ఇబ్బంది పడకూడదు. సో ప్రాణం కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. తుఫాన్ నేపథ్యంలో మనము టార్గెట్ అంతా ప్రాణ నష్టము 0 చేసేసి ఆస్తి నష్టం కూడా మినిమైజ్ చేయడమే మన టార్గెట్. సో అందరం మనం కలిసికట్టుగా ఈ తుఫాన్ని ఎదుర్కొందాము. సో టుగెదర్ వీ ఓవర్కమ్ ద ఛాలెంజ్ ఆఫ్ మొంతా. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల్లో పోలీసులు భారీ ఎత్తున పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. డిఎస్పీ నారాయణరావు ఉన్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? విజయవాడ నుంచి లోకల్ పోలీసుకి అసిస్ట్ చేయడానికి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క డిఎస్పీ గారు పంపించారండి. మేము లోకల్ పోలీసు ఇన్స్పెక్టర్ గారితో ఉంటాము. వాళ్ళన్నీ చూసుకుంటారు. మా సహకారం ఏదైనా కోరితే వాళ్ళకి మేము ఎక్స్టెండ్ చేస్తాము. ఇది ఇక్కడ ప్రత్యేక బృందాలు, పోలీసులు, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఎక్కడికక్కడ తీర ప్రాంత గ్రామాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. ప్రజలకు మాత్రం స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నారు, ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా రావాలని కూడా ఇక్కడ ప్రత్యేక బృందాలు అయితే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.